కామారెడ్డి జిల్లాలో రైతులు ఆన్లైన్లో బుక్ చేసుకున్న యూరియా పంపిణీపై వివాదం నెలకొంది. మాచారెడ్డి సొసైటీ పరిధిలో యూరియా బస్తాలు అందలేదంటూ రైతులు ఆందోళన దిగటం కలకలం రేపుతోంది. సొసైటీ నుంచి యూరియా అందుబాటులో ఉందన్న సమాచారం రావడంతో వారు ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నారు. అయితే సొసైటీ వద్దకు వెళ్లిన తర్వాత యూరియా ఇప్పటికే పంపిణీ చేశామని అధికారులు చెప్పడంతో రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 25 మంది రైతులకు సంబంధించిన దాదాపు 120 యూరియా బస్తాల విషయంలో స్పష్టత లేదని రైతులు చెబుతున్నారు. తమ మొబైల్ నెంబర్లకు ఓటీపీ రాకుండానే యూరియా ఎలా పంపిణీ జరిగిందని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో సొసైటీ అధికారుల పాత్ర కూడా రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అంశంపై స్పందించిన మండల వ్యవసాయ అధికారి ఇది సాంకేతిక లోపం కంటే నిర్వహణ సంబంధిత సమస్య కావచ్చని తెలిపారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు త్వరలోనే యూరియా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సెకండ్ రోజు ఎన్ని సంచులు వచ్చినాయి? ఎన్ని? 1, 2, 3, 4 ఎన్ని వచ్చినాయి? మాకు సిస్టమ్ లో చూపించింది 444 సంచులు చూపించినాయి. నేను బుక్ చేసినప్పుడు 300 చిల్లర ఉండే. నేను బుక్ చేసిన మరి ఆ రోజు సెకండ్ రోజు లారీ వచ్చినప్పుడు ఎన్ని సంచులు వచ్చినాయి? 444 వచ్చినాయి. వచ్చినప్పుడు వచ్చినప్పుడు నేను రాలే. శనివారం రోజు మనం 3 రోజులకు టైం ఉంది. సండే బంద్. ఇవాళ వచ్చిన రేపు లాస్ట్ డేటు. నా సంచి రేపు చెప్పండి మీరు. మరి చెప్పండి. 444 సంచులు వచ్చినాయి అంటారు మీరే. మరి నా 2 సంచులు ఎటు పోయినాయి? ఈ తమ్ముంది ఎటు పోయినాయి? ఈ అన్నగాంటి ఒకటి ఎటు పోయినాయి? ఎన్ని సంచులు? ఈ 3 సంచులు పోయినాయి. అన్నది ఆడు అటమొక్కలు చూపి అన్నది ఆడు. దయచేసి ఏమో మాసారెడ్డి సొసైటీలో మేడం కు దయచేసి కాలు మొక్కి మాట్లాడుతున్నాము. మేడము సమాధానం చెప్తలే మాకు. మేమేమంటున్నాము, మా ఇవాళ యూరియా బస్సు వస్తారని మేడం అంటుంది. ఏమన్నా రాకుంటే మా పరిస్థితి ఎట్లా? నా దగ్గర ప్రూఫ్ ఉంది. నేను బుక్ చేసిన నా 2 సంచులు ఎటు పోయినాయి. అనగాంది ఎన్ని సంచులు? 6 సంచులు పోయినాయి. అక్కడి 4 సంచులు. నీ ఎన్ని సంచులు? ఒకటి. నీ 4 సంచులు. దయచేసి సారు ఈ మాకు సంచులు ఖచ్చితం కావాలి. ఎన్ని సంచులు వచ్చినాయి? ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, కామారెడ్డి జిల్లాలో రైతులు ఆన్లైన్లో బుక్ చేసుకున్న యూరియా పంపిణీ అందడం లేదంటూ రైతులు ఆందోళన చేయడం వెనుక గల కారణాలేంటి? కామారెడ్డి జిల్లాలో అధికారుల చేతివాటం కారణంగా రైతుల పాలిట శాపంగా మారింది. రైతులు యూరియా యాప్ లో ఆన్లైన్ లో అప్లై చేసుకున్న తర్వాత యూరియా తీసుకోవడానికి వెళ్లిన రైతులకు యూరియా లేదంటూ అధికారులు చెప్పిన సమాధానంతో రైతులు బిద్దరపోయిన పరిస్థితి నెలకొంది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో జరిగింది. మాచారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ పరిధిలో యూరియా యాప్ ద్వారా రైతులు యూరియాను బుక్ చేసుకున్న పరిస్థితి నెలకొంది. 25 మంది రైతులు 150కి పైగా బస్తాల యూరియా యాప్ లో బుక్ చేసుకున్న పరిస్థితి నెలకొంది. అయితే బుక్ చేసుకున్న రైతులు యూరియా కోసం కార్యాలయానికి వెళ్లి అడగగా యూరియా ఆల్రెడీ ఇచ్చామంటూ కూడా సమాధానం చెప్పడంతో ఒక్కసారి రైతులు నివ్వెరపోయిన పరిస్థితి నెలకొంది. అధికారుల చేతివాటము, ప్రజాప్రతినిధులు, నాయకులతో కుమ్ముక్కై ఈ వ్యవహారంలో అధికారులు కొంతమంది కుట్రలకు పాల్పడుతున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రైతులు సొసైటీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇప్పటికే యూరియా యాప్ కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో మరోవైపు యూరియా బుక్ చేసుకున్న తర్వాత అధికారులు, కొందరు నాయకుల చేతివాటం కారణంగా యూరియా అందుబాటులో లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించి పక్కదారి పట్టిన యూరియాపై విచారణ జరపాలా, సంబంధిత అధికారులపై వెంటనే వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కొంతమంది ప్రజాప్రతినిధులు, నాయకుల ఒత్తిడి కారణంగానే ఈ ఘటనలు జరుగుతున్నాయని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మాచారెడ్డిలో జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్, ప్రభుత్వ యంత్రాంగం విచారణ జరపాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ భూపతి.